డాక్టర్ ప్రపంచ మానవాళి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవుణ్ణి మొక్కుతారు. కానీ ప్రాణాపాయ స్థితిలో ప్రతి ఒక్కరూ మొక్కే వ్యక్తి డాక్టర్. అలాంటి డాక్టర్లు కరోనా లాంటి ఆపద సమయాలలో మానవాళికి చేసే సేవ గురించి తెలియజేయడమే మా ఈ ప్రయత్నం. ఏంట్రా అలా దగ్గుతున్నావు? ఏమో నాన్న, నిన్నటి నుంచి దగ్గు వదలడమే లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొద్దాం రారా. డాక్టర్ డాక్టర్ చెప్పండి. ఏంటో డాక్టర్, మొన్నటి నుంచి మా పిల్లోడు ఎక్కువగా దగ్గుతున్నాడు. ఇతనికి కరోనా వచ్చిందండి. కొన్ని రోజులు ఇతను బయటికి వెళ్ళకూడదు, ఇతనితో ఎవరు కలవకూడదు, హాస్పిటల్లోనే ఉండాలండి వీడు. డాక్టర్, ఎలాగైనా కానీ మా బాబుని కాపాడండి డాక్టర్. మేమున్నాం కదా, భయపడకండి. డాక్టర్, ఎమర్జెన్సీ కేస్ కొంచెం త్వరగా రావాలి. డాక్టర్, 5వ నంబర్ బెడ్ పైన పేషెంట్ చాలా సీరియస్గా ఉన్నారు, త్వరగా రావాలి. నెల రోజుల తరువాత. అరే, నాకు కూడా కరోనా వచ్చినట్లుందే. హలో లక్ష్మి. చెప్పు నాన్న. నాకు కరోనా వచ్చినట్లుంది. కొన్ని రోజులు నేను మిమ్మల్ని కలవలేను. ఈ విషయం తెలిస్తే మీ అమ్మ బాధపడుతుంది. నిదానంగా నువ్వే చెప్పమ్మా. ఏమిటి నాన్న మీరు చెప్పేది? మీకు కరోనా వచ్చిందా? అవునమ్మా, మరేం పర్లేదు, జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుందిలే. ఆ కరోనా పేషెంట్తో ఉండి ఉండి చివరికి మీ ప్రాణాల పైన తెచ్చుకున్నారు. సరే నాన్న, మీకు రోజు కావాల్సినవి తెచ్చిస్తానులే. 15 రోజుల తరువాత. ఏంటి నాన్న, అన్నం తీసుకోలేదే? నాన్న 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 డాక్టర్ డాక్టర్, మా నాన్న డోర్ తీయడం లేదు డాక్టర్, మీరు వెంటనే రండి. అరే, డాక్టర్ చనిపోయాడే. మా డాక్టర్ గారు చనిపోయారు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నా నువ్వు నా ప్రాణం మణిన సరిపోదట మాట. నా నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజానిలా అనేదలా ఎవ్వాళ్ళని ఎదుట. నిస్వార్థంగా ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు పాటుపడుతూ కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లందరికీ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.